ఐసీసీ దెబ్బకు పాకిస్తాన్ దిగొచ్చింది. టీ20 టోర్నీ కోసం జట్టును ప్రకటించింది పీసీబీ. బాయ్కాట్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు వార్నింగ్ అయితే ఇచ్చింది ఐసీసీ. బంగ్లాదేశ్ కోసం టోర్నీని బాయ్కాట్ చేస్తామంటూ కూడా పీసీబీ ప్రగల్భాలు పలికింది. ఐసీసీ వార్నింగ్తో తోకముడిచింది పాకిస్తాన్. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, అంతర్జాతీయ క్రికెట్లో ఇతర దేశాల ముందు పాకిస్తాన్ పరువు మరొకసారి పోయినటువంటి పరిస్థితి, మాటలు మాట్లాడినంత ఈజీ కాదు అనేటువంటి వెర్షన్ ప్రాబుల్స్ని అయితే టీ20 వరల్డ్ కప్కి అయితే ప్రకటించినటువంటి పరిస్థితి ఎలా చూడాలంటారు? ఎస్ మురళి, అంటే భారత్ మీద అలిగితే ఖచ్చితంగా సముద్రం మీద అలిగినట్టు అనే విషయం నేను గతంలో కూడా మన ఇద్దరు మాట్లాడుకున్న సందర్భాలు కూడా నేను చెప్పడం జరిగింది. అంటే బంగ్లాదేశ్ ఈ విషయానికి సంబంధించి, అంటే భారత్ బంగ్లాదేశ్ దేశాల మధ్య నెలకొన్నటువంటి పరిస్థితులకు సంబంధించి కొంత బంగ్లాదేశ్ పట్టుదలగా వ్యవహరించడం, అంటే హిందువుల మీద దాడులు జరుగుతున్నప్పటికీ కూడా తాము మంచి వాళ్ళమే, తాము సౌమ్యులమే అని చెప్పుకునేటువంటి ప్రయత్నం బంగ్లాదేశ్ చేయడం, ఇవన్నీ కూడా మనం చూస్తూనే వచ్చాం. ఇక అంటే ఐసీసీ భుజాల మీద తుపాకీ పెట్టి భారత్ ను బెదిరించే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా కొంత హాస్యాస్పదంగానే మారినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి భారత్ కూడా కొంత ఘాటుగానే రియాక్ట్ అవుతూ వచ్చింది. అంటే సైలెంట్ గా ఉన్నప్పటికీ కూడా భారత్ నుంచి వెళ్లాల్సినటువంటి సమాధానం ఐసీసీ నుంచి వెళ్తూనే ఉంది. ఇక ఇప్పుడు ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితులకు సంబంధించి, అంటే టీ20 వరల్డ్ కప్ ను బహిష్కరించాలని బంగ్లాదేశ్ ఎప్పుడైతే నిర్ణయం తీసుకుందో దానికి సంబంధించి ఆ తర్వాత ఐసీసీ కూడా, అంటే మీరు ఆడకపోయిన వాడిని మాకు పర్వాలేదు, మేము దీని అంటే తర్వాత స్కాట్లాండ్ కానీ లేదంటే ఆ తర్వాత ర్యాంకింగ్స్ పరంగా ఏ జట్టు అయితే ఉందో వాళ్ళని తీసుకోవడానికి మేము సిద్ధంగానే ఉన్నామని ఐసీసీ ఎప్పుడైతే సంకేతాలు ఇస్తూ వచ్చిందో దానికి సంబంధించి అయితే కొంత అంటే బంగ్లాదేశ్ జట్టు ఆత్మరక్షణలో పడింది అనే విషయం అయితే మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఇక ఇప్పుడు అంటే బంగ్లాదేశ్ తీసుకున్నటువంటి నిర్ణయంతో, అంటే ఐసీసీ ఎప్పుడైతే స్కాట్లాండ్ తో జట్టును రీప్లేస్ చేసిందో ఆ తర్వాత పాకిస్తాన్ కూడా కొంత బంగ్లాదేశ్ కు వంతపాడే ప్రయత్నం చేస్తూ వచ్చింది. ఆ తర్వాత అంటే కొంత జట్టుకు సంబంధించి కొన్ని కీలక మార్పులు చేసేందుకు కూడా, అంటే మేము భారత్ లో పర్యటించాం లేదంటే శ్రీలంకలో పర్యటించామని చెప్తూ కూడా పాకిస్తాన్ జట్టు మౌసిన్ నఖ్వీ, అంటే ఆసియా క్రికెట్ అసోసియేషన్ కానీ లేదంటే ఇటు పాకిస్తాన్ క్రికెట్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో మౌసిన్ నఖ్వీ, అతను చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ వచ్చాడు. కానీ దీనికి సంబంధించి ఐసీసీ ఆల్రెడీ నిర్ణయం తీసుకోవడం, దీనివల్ల ఇప్పటికే ఆసియా కప్ లో బంగ్లాదేశ్ పూర్తిగా పాకిస్తాన్ ఆసియా కప్ లో కానీ లేదంటే ఛాంపియన్స్ ట్రోఫీలో కానీ పాకిస్తాన్ పూర్తిగా నష్టపోవడం, అంటే వాళ్ళు టోర్నమెంట్ నిర్వహించినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఆదాయం రాకపోవడం, అదేవిధంగా ఆ టోర్నీ కోసం ఏదైతే మైదానాలను సిద్ధం చేశారో అవన్నీ కూడా పూర్తిగా నష్టాలతో నిండిపోవడంతోనే కొంత పాకిస్తాన్ కూడా ఇప్పుడు అంటే కొంత నష్టాల నుంచి బయటికి రావడానికి కొంత పాకిస్తాన్ కూడా ప్రయత్నం చేసి ముందు కొంత ప్రగల్భాలు పలికినప్పటికీ కూడా ఏదైతే తాటాకు చప్పుళ్ళు కానీ మేకపోతు గాంభీర్యం కానీ ప్రదర్శించిందో వాటన్నిటికీ సంబంధించి కొంత వెనక్కి తగ్గిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ టోర్నీ నుంచి బంగ్లాదేశ్ తప్పుకోవడంతో దాదాపుగా 250 నుంచి 280 కోట్ల వరకు బంగ్లాదేశ్ నష్టపోయే అవకాశం ఉంది. ప్లస్ ఆటగాళ్ల బోనస్లు కానీ ప్రైజ్ మనీలు కానీ ఇవన్నీ కూడా నష్టపోయే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ కూడా అంటే భారత్ కు సంబంధించి తాము కఠినంగా ముందుకు వెళ్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, ఇప్పటికే 2008 నుంచి కూడా పాకిస్తాన్ చూస్తూనే ఉంది. అలాగే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కూడా పాకిస్తాన్ చూస్తూనే వచ్చింది. కాబట్టి ఇప్పుడు చాలా జాగ్రత్తగానే వ్యవహరించిందని చెప్పుకోవాలి. మౌసిన్ నఖ్వీ ఏదైతే అనవసరంగా అంటే స్వతంత్రంగా చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి అటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అలాగే ప్రభుత్వ పెద్దలు కూడా కొంత ఘాటుగానే హెచ్చరించడంతో కొంత వెనక్కి తగ్గారని చెప్పాలి. అయితే ఇండియాతో పెట్టుకుంటే ఒంటరి అయిపోతామని అర్థమయ్యి ఇలాంటి మళ్ళీ తిరిగి తోకముడిచిందంటారా? ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఇప్పటికే వాళ్ళు ఆసియా కప్ నిర్వహించారు. ఆసియా కప్ కానీ ఆసియా కప్ కు సంబంధించి కానీ లేదంటే ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి కానీ దుబాయ్లో నిర్వహించినప్పుడు తమ దేశంలో లాహోర్ లో కానీ క్వెట్టాలో కానీ లేకపోతే మరికొన్ని కరాచీలో కానీ లేకపోతే మరిన్ని మైదానాల్లో వాళ్ళు మ్యాచ్లు నిర్వహించే ప్రయత్నం చేశారు. కానీ ఈ విషయంలో భారత్ మాత్రం ఎక్కడ కూడా వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి లేదు. తాము ఏం చేయాలనుకున్నామో అదే చేసింది భారత్ కూడా. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు అంటే ఇప్పటికే వాళ్ళు దాదాపుగా ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి కానీ ఆసియా కప్ కు సంబంధించి కానీ వాళ్ళు చాలా వరకు మైదానాలను రెనోవేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి పిఎస్ఎల్ కంటే కూడా వాళ్ళకు ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి వచ్చేటువంటి ఆదాయం కానీ లేదంటే ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ కు సంబంధించి కానీ వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే $5 లక్షలకు పైగా భారీగా అటు ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కొంత వాళ్లకు మ్యాచ్లు నిర్వహించేందుకు కొంత డబ్బులు కూడా ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా వాళ్ళకి అండగా నిలబడేటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఆటగాళ్లకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు కానీ మ్యాన్ ఆఫ్ ది ట్రోఫీలు కానీ లేదంటే ఇతరత్ర అంటే 6లు కొట్టిన వాళ్ళకి కానీ లేదంటే వికెట్లు ఎక్కువ తీసిన వాళ్ళకి కానీ ఫీల్డింగ్ పరంగా కానీ ఏదో ఒక రూపంలో, అదేవిధంగా అంటే టీ20 వరల్డ్ కప్ లో ఇతర మ్యాచ్లతో పోలిస్తే కనుక టీ20 వరల్డ్ కప్ లో కొంత మ్యాచ్ ఫీజులు కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించి కొంత జాగ్రత్తగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆలోచించింది. మౌసిన్ నఖ్వీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కానీ లేదంటే అతను చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కానీ
కొంత కఠినంగానే అంటే హెచ్చరికలు కూడా పంపింది అనేది అయితే స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇక భవిష్యత్తులో బంగ్లాదేశ్ క్రికెట్ అంటే 2008 తర్వాత 2008 ముంబై బాంబు దాడుల తర్వాత పాకిస్తాన్ ఏదైతే పరిస్థితులను ఎదుర్కొంటుందో భవిష్యత్తులో బంగ్లాదేశ్ కూడా అవే పరిస్థితులను ఎదుర్కోవచ్చు అనేది అయితే స్పష్టంగా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక ఐసీసీ దెబ్బకు పాకిస్తాన్ అయితే దిగొచ్చింది. T20 టోర్నీ కోసం జట్టును ప్రకటించింది పీసీబీ. బాయ్కాట్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు వార్నింగ్ అయితే ఇచ్చింది ఐసీసీ. బంగ్లాదేశ్ కోసం టోర్నీని బాయ్కాట్ చేస్తామంటూ కూడా పీసీబీ ప్రగల్భాలు పలికింది. ఐసీసీ వార్నింగ్తో తోక ముడిచింది పాకిస్తాన్. దీనికి సంబంధించి పాకిస్తాన్లో కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇటు అభిమానుల నుంచి కావచ్చు, అటు దేశ ప్రజల నుంచి కావచ్చు, పూర్తి స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవడంతో ఇమ్మీడియట్గా అక్కడ బంగ్లాదేశ్ ప్లేయర్లు కూడా మేము T20 వరల్డ్ కప్లో ఆడతామంటూ వారు ప్రకటించినప్పటికీ, వారు బోర్డుకు చెప్పినప్పటికీ కూడా రాజకీయపరమైనటువంటి కారణాలతో బంగ్లాదేశ్ ఆ పరిస్థితికి తెచ్చుకుంది. ఇప్పుడు ఇక్కడ ప్లేయర్లు బాహాటంగా బయటికి వచ్చి మేము ఐసీసీ టోర్నీ ఆడతామని చెప్పే లోపుగానే పరువునైతే కాపాడుకుంది పాకిస్తాన్. ఈ నేపథ్యంలో మాటలు చెప్పినంత ఈజీ కాదు, దీనికి సంబంధించి భారత్తో పెట్టుకుంటే ఏకాకి అవ్వటం ఖాయం అనేటువంటి మాట. ఇప్పటికే బంగ్లాదేశ్లో రాజకీయపరమైనటువంటి అంశాలను పెడితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, క్రికెట్ అభిమానులు కావచ్చు, ఒకంత నిరాశతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రపంచ కప్, ఈ ప్రపంచ కప్ లాంటి దాంట్లో బంగ్లాదేశ్ టీం ఆడితే బాగుంటుంది. అన్ని దేశాలతో కూడా దీనికి సంబంధించి ఎంతో రసవత్తరమైనటువంటి మ్యాచ్లు ఉంటాయి. క్రికెట్ అభిమానుల్ని మీరు పట్టించుకోవట్లేదు, నీరు గారిపోతుంది. క్రికెట్ అనేది ఇక్కడ బంగ్లాదేశ్లో అంతరించిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. భారత్తో పెట్టుకుంటే ఇతర దేశాలకు సంబంధించి కూడా టోర్నీలు కావచ్చు, ముక్కోణపు సిరీస్లు కావచ్చు, లేకపోతే ద్వైపాక్షిక సిరీస్లు, ఇవన్నీ కూడా క్యాన్సిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఓన్లీ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, మీ దేశంలో ఉన్నటువంటి ప్లేయర్లతో మీరు మాత్రమే ఆడుకునేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయనేటువంటి హెచ్చరికలు కూడా ఆల్రెడీ వెళ్ళాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ అలర్ట్ అయింది. దీనికి సంబంధించి తోక ముడిచింది. T20 వరల్డ్ కప్లో మా టీం ఆడుతుందంటూ కూడా ప్రాబుల్స్ని అయితే ప్రకటించినటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం.